ఏంటంటే ఎన్నికలు వరకు అందరం చాలాసార్లు చాలా సమావేశాల్లో కలుసుకొని చాలా విషయాలపైన చర్చ చేసి ఒక ఉమ్మడి అభిప్రాయాలకు వచ్చింది. మొత్తం మీద భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం సంఘటితంగా పనిచేద్దామని నిర్ణయించుకున్నాం, పనిచేసి ఇవాళ మరి ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశంలో పరిస్థితి ఏంటి అంటే, మనం అనుకున్నట్టుగా కాకపోయినా బీజేపీ అయితే బలహీనపడింది. ఇండియా కూటమి అధికారంలో రాకపోయినా ఇది చాలా మంచి మార్పే. ఇతర పార్టీల మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సంకీర్ణ వ్యవస్థ కొంత రక్షణగా ఉంటుందనే విశ్వాసం అయితే కలిగింది మనకు. ఈ కలిగిన పరిస్థితి ఒకవైపేమో జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, ఇవన్నీ తీవ్రమైన సమస్యలే. వ్యవసాయ రంగం అనేది ఇంకా కూడా ఒక సంక్షోభంలోనే ఉంది. ఈ పరిస్థితుల నుంచి భారతదేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక పరిస్థితులు ఒకవైపు ఉంటే, రాజకీయంగా కూడా నిజంగా కూడా ఒక అనిశ్చితైతే ఇవాళ ఉంది. చాలా ఒక అన్సర్టనిటీ, ఏం జరుగుతుందనే విషయం మీద ఒక స్పష్టత అయితే లేదు. ఉంటదా ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది ఒకవైపు అనుమానమే. అంతర్గతంగా ఘర్షణలు ఉన్నాయి. కూటమి కూడా ఎంత బలంగా నిలబడగలుగుతుందనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సన్నివేశంలో ఏం జరుగుతుంది అనేది మనం అప్రమత్తంగా ఉండాలి. మన కార్యాచరణ అనేది ఎట్లా ఉండాలనేది కూడా ఆలోచించుకోవాలి. కానీ సమాంతరంగా అంతర్గత ఘర్షణలు, అంతర్గత ఈ అస్థిరత అనేది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఒక విషయం వాస్తవం ఏంటంటే, తనను తాను నిలబెట్టుకోవటానికి బీజేపీ తాను చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ కూడా చేస్తుంది. ఈ రెండు ప్రయత్నాలు చాలా సీరియస్ గా జరుగుతాయి. ఈ ప్రయత్నాలు మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఎదుర్కొనే సమస్యల పైన మనమైతే నిరంతరం స్పందించవలసిన అవసరం ఏర్పడింది. ఈ స్పందన ఎట్లా ఉండాలి, దీంట్లో మనకు కాంగ్రెస్ పార్టీతో దొరికే మద్దతు ఏంటిది, ఎట్లా ఉంటది, మనం స్వతంత్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏముంటాయి, మనం చేయవలసిన ఇనిషియేటివ్స్ ఏముంటాయి అనేది కూడా మనం సీరియస్ గా ఆలోచించుకోవాల్సిందే. మన కార్యాచరణకు ప్రాతిపదిక ఏంటి, వాట్ ఈస్ ద బేసిస్, ఏం సూత్రాల ఆధారంగా మనం కలవగలుగుతాం, పనిచేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సాధారణంగా ఇప్పటి వరకు రెండు అంశాలు మనల్ని కట్టి ఉంచినాయి. ఒకటి, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళం, కమిట్మెంట్ టువర్డ్స్ డెమోక్రసీ ఇస్ వన్ ప్రిన్సిపల్. రెండవది ఏంటంటే ఒక సామాజిక న్యాయము, తర్వాత సెక్యులరిజం అనే ప్రిన్సిపల్స్ కూడా మనల్ని కట్టి ఉంచినాయి ఇప్పటి వరకు. ఈ మూడు సూత్రాల ప్రాతిపదికన ప్రత్యామ్నాయంగా మనం భారతదేశ నిర్మాణానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కదలవలసి వస్తే మనం ఏం చేయగలం, ఎటువంటి కార్యక్రమాలు తీసుకోగలం అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, ఇన్నింటి నడుమ మన భవిష్యత్తు, వీటి ప్రాతిపదికన మన భవిష్యత్తు కార్యాచరణ ఈ అంశాల మీద ఎట్లా ముందుకు పోతుంది, మన ఐక్యతను నిలబెట్టుకోవటానికి ఎటువంటి వేదికలను ఏర్పాటు చేసుకుంటాం, ఇట్లాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్నికల వరకు కలిసిన ఐక్యత అక్కడితో అయిపోయింది. తర్వాత ఎవరితో వారిది అంటే కాస్త అది వాస్తవం కూడా, మన అస్తిత్వం మనం వదులుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరి సంఘంగా వాళ్ళు ఉంటాం. కానీ ఒక అవసరం ఏంటంటే, మనము ఇంతవరకు కలిసి ఉండటమే మన పాత్రను బలోపేతం చేయటానికి ఉపయోగపడ్డాయి. అది జిల్లాల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ ఒక గుర్తింపు మనకు ఐక్యత వల్ల మాత్రమే దొరికింది. మన ఐక్యతకు ఇవి ప్రాతిపదిక అనుకుంటే, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం ప్రాతిపదిక అనుకుంటే, వాటి ప్రాతిపదికన ఏ మేరకు మనం ఐక్యంగా ఉండగలుగుతాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయగలం అనేవి కూడా మనం ఒక సూత్రరీత్యా కొంత అంగీకారానికి రాగలిగితే అది ఇంకా ఐక్యతను విస్తరించడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు. అది పెద్ద సమస్య కాదు. కాబట్టి నేను అనుకోవటం ఇవి మన ముందు ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి కర్తవ్యాలు.
ఇవి మనం మాట్లాడుకుంటే కనీసం ఒక ఉమ్మడి అవగాహనకు రాగలిగితే ఇవాళ మనం ఏం కార్యక్రమాలు చేయకపోయినా మనం పరస్పర గౌరవంతో ముందుకు పోగలుగుతాం. చాలాసార్లు మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పేది, వారి పేరుతో ఏర్పడిన సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు ఏమనేదంటే కుదిరితే ఒకే ఆలోచనతో సమాంతరంగా సాగుతారు. ఇంకా ఐక్యత కనుక పెరగలిగితే అందరం కూడా సమన్వయంతో సాగుదాం. ఇంకా బెటర్ ఏంటంటే అందరం కలిసి ఒక వేదిక కాగలిగాం. ఒక వేదిక అయితమని నేను అనుకోవటం లేదు, కానీ మొదటిది రెండవది సాధ్యం కావచ్చు. ఆ రెండింటి ప్రాతిపదికన మనము కొంత ఉమ్మడిగా ముందుకు నడవటానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. 24 అనేది ఇప్పుడే 28 అనేది ఇప్పటికే మనకు ఒక కాన్సెప్ట్ అయితే నేను అనుకోవటం చాలా ఫార్ఫెచ్డ్ ఇమాజినేషన్ అవుతుందండి. అంత దూరం ఇప్పటికే ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నేను అనుకోవటం వీటి మీద దృష్టి పెడితే కనీసం మనం ఆశించినటువంటి మార్పులను సాధించడానికి 28 నాటికైనా మనం కనీసం ఒక శక్తిగా ఉండగలుగుతామని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ఇవి కొన్ని ప్రతిపాదనలు చర్చ చేద్దాం. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తాను. మొదటి సెషన్లో ప్రొఫెసర్ మాట్లాడతారు. వారు సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినారు. అదొకటే కాదు, చాలా అంతర్జాతీయ జాతీయ వేదికల్లో లిబరలైజేషన్కు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినటువంటి వారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక వ్యవసాయ సమస్యల మీద కమిషన్ వేస్తే దాంట్లో సార్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇట్లా చాలా అంశాల మీద వారికి కూడా అనుభవం ఉంది, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనతో పాటు మొన్నటి ఎన్నికలప్పుడు అనేక సమస్యల మీద చర్చ చేసి కొంత కార్యోన్ముఖులను చేసిన దాంట్లో వారి పాత్ర కూడా ఉంది కాబట్టి వారు దానిపైన మాట్లాడతారు. రెండవ సెషను సెక్యులరిజం, తర్వాత డెమోక్రసీ, సోషల్ జస్టిస్, మన కార్యాచరణ మీద మాట్లాడటానికి మనకు అపారమైన అనుభవం ఉన్న ఆకునూరి మురళి గారు ఉన్నారు. మాజీ ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పటం వారిని కురస చేయటం అవుతుంది. దానికంటే మించిన ఒక నీతితో నిజాయితీతో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అని చెప్తేనే గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా. అదేవిధంగా దాంట్లో ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ గారు కూడా మాట్లాడతారు. వారికి కొంచెం తొందర ఉంది కానీ కొంచెం ఆలస్యం ఇది, మేబీ యూ హావ్ టు బేర్ విత్ us. సో మూడో సెషను ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు, తర్వాత భారతదేశ పరిస్థితుల మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారు చర్చ ఇనిషియేట్ చేస్తారు. ఎవరు కూడా 25 నిమిషాలు ఇనిషియేట్ చేస్తే చర్చ క్రమంలో చాలా విషయాలు వివరించడానికి అవకాశం ఉంటుంది. ఆఖరి సెషన్ యోగేంద్ర యాదవ్ గారే నడిపిస్తారు. ఎజెండా, ఫ్యూచర్ ఎజెండా, ప్రతి సెషన్కి ఒకరు ప్రిసైడ్ చేస్తారు. నేను ఆ పేర్లు మీకు ఇప్పుడు చెప్తారు, అవన్నీ మీకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ గారు ఏం చేస్తారంటే చర్చకు ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి కదా. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫ్రేమ్వర్క్ within which we can discuss all these issues. So we request him to very briefly present us some frame, a kind of, the basis on which we have been working together, what can be the basic principle for our further discussion.